అందరికీ నమస్కారం. గత సంవత్సరన్నర కాలంగా దాదాపుగా 136 సంఘటనలు, దేవాలయాలపైన దాడులు కానివ్వండి, విగ్రహాలు ధ్వంసం కానివ్వండి, అర్చకులపైన దాడులు కానివ్వండి, 136 సంఘటనలు జరిగితే ఏ రోజు మీడియా ముందుకొచ్చి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి నిన్న పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని ఇనాగరేట్ చేస్తూ దేవాలయాల గురించి, దాడుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారండి ముఖ్యమంత్రి గారు? ప్రభుత్వం తలపెట్టినటువంటి కొన్ని పథకాల ప్రారంభోత్సవం సందర్భంగా వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం రాష్ట్రంలో దేవాలయాలపైన, ప్రార్థనా స్థలాలపైన దాడులు జరుగుతున్నాయంట. అంటే ఒక పథకాన్ని ప్రారంభించడానికి కొద్ది రోజుల ముందో వెనకో కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి దాడులు అని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నిజంగా సిగ్గుపడాలి ముఖ్యమంత్రి. అంటే తనకి తాను నేను ఒక చేతగాని ముఖ్యమంత్రిగా ప్రకటించుకున్నాడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచినటువంటి బలమైనటువంటి ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటలను బట్టి మనకి ఏమర్థం అవుతోందంటే, ఈ రోజున కనీసం దేవాలయాలకు కూడా రక్షణ కల్పించలేనటువంటి ఒక చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించుకున్నారు. నిన్నేదో ఒక లిస్టు చదివి వినిపిస్తూ ఉన్నారు. ఏదో ఒక 7-8 డేట్లు చదివి ఆ డేట్కి ముందు వెనకమాల ఏదో జరిగాయని చెప్పి. అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు, మా దగ్గర 136 సంఘటనలకి సంబంధించినటువంటి జాబితా మా చేతిలో ఉంది. వాటికి తోడుగా ఇవాళ 137వ సంఘటన మళ్ళీ ప్రకాశం జిల్లాలో సింగరాయకొండలో ప్రసిద్ధిగాంచినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం, ఆ ప్రాకారంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. దీనికి ఏం సమాధానం చెప్తారు సార్? మీరు నిన్న మీడియాని అడ్రస్ చేసి 24 గంటలు గడవక ముందే ప్రకాశం జిల్లాలో మళ్ళీ ఒక దేవాలయం పైన దాడి జరిగింది. ఇది మీ చేతగానితనం కాదా? ఇవాళ రామతీర్థం సంఘటన జరిగిన తర్వాత ప్రతిరోజు దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ప్రకాశం జిల్లాలో ఏమన్నా మీ పర్యటన ఉందా ఈ రోజున? మన చెప్తా ఉన్నారు కదా, విజయనగరం జిల్లాలో నా పర్యటన ఖరారైంది కాబట్టి, నేను ఆ జిల్లాకి వెళుతున్నాను కాబట్టి ప్రజల దృష్టి మరల్చడం కోసం విజయనగరం జిల్లాలో దాడి చేశారని చెప్పారు కదా సార్. మరి ఈ రోజున ప్రకాశం జిల్లాలో మీ పర్యటన ఉందా? నిన్న విజయవాడలో సీతమ్మ వారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన రోజున మీ పర్యటన కానీ, మీ కార్యక్రమం కానీ విజయవాడలో ఉందా? పాడేరులో అమ్మవారి పాదాలు ధ్వంసం చేసిన రోజున పాడేరులో ఉన్న ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా రామతీర్థం ఘటన జరిగిన తర్వాత మొన్న మంత్రాలయంలో చూసాం, ఈ రోజున సింగరాయకొండలో. కాబట్టి మీ కళ్ళబొల్లి మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ముఖ్యమంత్రి గారు. ఇవాళ ప్రతిపక్ష పార్టీలపైకి మీరు నెపన్నెడుతూ ఉన్నారు. నేను అనేక ఉదాహరణలు చెప్పగలను. రెడ్ హ్యాండెడ్గా వైసీపీ నాయకులు దేవాలయాల దాడులకు సంబంధించి వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళు పాల్గొన్నటువంటి ఉదాహరణలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి కర్నూలు జిల్లా గూడూరు మండలంలో పొన్నకల్లు గ్రామంలో ఆంజనేయ స్వామి దేవాలయం పైన జరిగినటువంటి దాడిలో మీ పార్టీ నాయకుడు దామోదర్ రెడ్డి జేసీబీలు తీసుకొచ్చి కూల్చాడు సార్. దేవాలయంలో విగ్రహాలని చేయాల్సిందంతా చేసేసి నంగనాచలాగా మరుసటి రోజు వచ్చి ధర్నా చేస్తూ ఇవాళ డ్రామా ఆడే ప్రయత్నం చేస్తే మీ పార్టీ నాయకుడు దామోదర్ రెడ్డి సీసీ కెమెరా ఫుటేజ్లో పట్టుబడిన మాట వాస్తవం కాదా? దామోదర్ రెడ్డి మీ పార్టీ నాయకుడు కాదా? ఏమి సమాధానం చెప్తారు దీనికి? అంతేకాకుండా పెట్టెం ప్రతాపరెడ్డి ఓంకార క్షేత్రంలో, కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పెట్టెం ప్రతాపరెడ్డి అర్చకులని నిర్దాక్షిణంగా
చితకబాదిన మాట వాస్తవం కాదా? వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. అర్చకులపైన జరిగినటువంటి దాడి పెట్టెం ప్రతాప్ రెడ్డి మీ పార్టీ నాయకుడు కాదా? ప్రత్యక్షంగా మీ పార్టీ నాయకులే దేవాలయాలు కూల్చివేస్తూ పట్టుబడినటువంటి పరిస్థితి, అర్చకులపైన దాడి చేస్తూ పట్టుబడితే ఇంకా మీరు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ రకంగా మాట్లాడతారు సార్? ఇవాళ పరిస్థితి ఏంటి? మీ పార్టీ మంత్రి, బూతుల మంత్రి కొడాలి నాని విగ్రహం అంటే రాయే కదా, చేయి తీసేస్తే పోయేదే ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తే మాట్లాడారా? మీ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి కాదా? వెండి సింహాలు మాయమైపోతే మేమన్నా మేడలో మిద్దలు కట్టుకుంటామని అన్న మాటలు ఎవరు మాట్లాడారు? మీ పార్టీ మంత్రి కాదా? ఇవాళ దేవాలయాలకు చెందినటువంటి భూముల్ని ఇళ్ల పట్టాల కోసం మీరు తీసుకోవచ్చని జీవో ఇచ్చింది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. దేవాలయాల భూములు లాక్కోమని జీవోలు ఇచ్చి ఇవాళ ఏమీ తెలియనట్టు ఒక అమాయకపు మొహం వేసుకుని మాట్లాడితే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితిలో లేరు సార్. ఇవాళ బ్రాహ్మణ్ కార్పొరేషన్ కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫండ్స్ డైవర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది ఎవరు? పవిత్ర సంగమం దగ్గర ఆరతుల కార్యక్రమాన్ని ఆపేసింది ఎవరు? అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని ఆపేసింది మీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నా. ఏ అమరావతిలో వెంకటేశ్వర స్వామికి ఆలయం అక్కర్లేదా? మీకు మాత్రం ఊరికొక ప్యాలెస్ కావాలి, స్వామివారికి మాత్రం దేవాలయం అక్కర్లేదు. ఇటువంటి అనేకమైనటువంటి ఆదేశాలు, దివ్య దర్శనం పథకాన్ని రద్దు చేసింది ఎవరు? మీరు కాదా? చెయ్యాల్సిన పనులన్నీ కూడా చేసి ఈ రోజున ప్రజల ముందుకు వచ్చి ఏదో కుట్ర జరిగిపోతుంది, ఏదో కలికాలానికి క్లైమాక్స్. నిజంగానే క్లైమాక్స్ దగ్గర పడింది. జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రభుత్వ పతనానికి క్లైమాక్స్ దగ్గర పడింది. ఎంత సిగ్గుచేటంటే పొరుగునున్నటువంటి ఒక ముస్లిం దేశం పాకిస్తాన్లో హిందూ దేవాలయం పైన దాడి జరిగితే 2 రోజుల క్రితం హిందూ దేవాలయం పైన పాకిస్తాన్లో దాడి జరిగింది. దాడి జరిగిన 24 గంటల్లో 45 people were arrested over an attack on Hindu temple in northwest Pakistan. సిగ్గుపడవా నువ్వు? పాకిస్తాన్లో ఒక ముస్లిం దేశంలో ఒక దేవాలయం పైన దాడి జరిగితే 24 గంటల్లో 45 మందిని అరెస్ట్ చేశారు. కానీ ఇవాళ నీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? పాకిస్తాన్ కంటే పరిస్థితి దిగజారిపోయిందా? 136 సంఘటనలు జరిగితే నువ్వు ఒక్క వ్యక్తినైనా అరెస్ట్ చేసావని అడుగుతా ఉన్నా. పాకిస్తాన్ ముస్లిం దేశంలో సిగ్గుపడాలి జగన్మోహన్ రెడ్డి. ఒక ముస్లిం దేశంలో తీసుకున్నటువంటి చర్యలు కూడా ఈ రోజున నువ్వు తీసుకోలేకపోతా ఉన్నావు. దీనికి ఏమి సమాధానం చెప్తావు? రెండో పక్కన మీ క్యాబినెట్ మంత్రులు, మీ దేవాదాయ శాఖ మంత్రి ఒక పనికిమాలిన వ్యక్తిని పెట్టుకుని ఆయన ఈ రోజున అశోక్ గజపతిరాజు గారి గురించి మాట్లాడతాడు. ఈ రోజున నీకు ఒక కొత్త విషయం చెప్తున్నా, తెలుసుకో. మీ మంత్రి చేసేటటువంటి నిర్వాకాలు, నవరాత్రుల సందర్భంగా అమ్మవారి దర్శనం టికెట్లని బ్లాక్లో అమ్ముకుంటూ పట్టుబడ్డాడు. ఈ రోజున ఇంకేం ఘనకార్యం చేస్తా ఉన్నాడా తెలుసా నీకు? నీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కొద్ది రోజుల క్రితం కేబిఎన్ కళాశాలలో, అంటే ఒక విద్యా సంస్థలో ఈయన గారి బినామీ, చిట్ ఫండ్ నడిపేటటువంటి ఈయన గారి బినామీ ఒక సమావేశం పెట్టి ఏం ఆఫర్ ఇచ్చాడో తెలుసా జగన్మోహన్ రెడ్డి? 50 లక్షలు చిట్టు వేస్తే స్వామివారి వస్త్రానికి సంబంధించినటువంటి టికెట్ ఇస్తాడంట. ఆఫర్, బంపర్ ఆఫర్. 20 లక్షల చిట్టు వేస్తే అభిషేకం టికెట్లు అంట. 10 లక్షల చిట్టు వేస్తే తోమల సేవ టికెట్. 5 లక్షల చిట్టు వేస్తే విఐపి ప్రోటోకాల్ దర్శనం. ఇదే నీ పనికిమాలిన ఎండోమెంట్స్ మినిస్టర్ చేస్తున్నటువంటి ఘనకార్యం. వెళ్ళు, విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోకి వెళ్ళి అక్కడ ప్రజలను అడుగు చెప్తారు. నీ పనికిమాలిన మంత్రి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి సేవా టికెట్లని
చిట్ ఫండ్ కంపెనీతో లింక్ పెట్టి తన బినామీ నిర్వహిస్తున్నటువంటి చిట్ల కోసం బంపర్ ఆఫర్ పెట్టాడయా. 50 లక్షలు చీటీ వేస్తే వస్త్రం అంట, 20 లక్షలకు అభిషేకం అంట. ఎంత దిగజార్చారా మీరు? ఇదా నీ పరిపాలన? ఇటువంటి పనికిమాలిన బ్రోకరు ఇవాళ అశోక్ గజపతిరాజు గారి గురించి వీడు కామెంట్ చేసేటటువంటి స్థాయి. ఇటువంటి దిక్కుమాలిన పనులు చేసేటటువంటి మంత్రుల్ని వెనకేసుకొస్తూ నువ్వు ఈ రోజున ఏం మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారి గురించి? నీకు దమ్ముంటే చర్యలు తీసుకో. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇష్టానుసారం నోరు బారేసుకున్నటువంటి కొడాలి నానిపైన చర్యలు తీసుకో. శ్రీవారి టికెట్లని బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి వెల్లంపల్లి పైన చర్యలు తీసుకో. ఆ పనులు చేయడానికి నీకు చేతులు రావు. నువ్వు ఈ రోజున మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతావు. పాకిస్తాన్ ప్రభుత్వం ఉన్నటువంటి శ్రద్ధ నీకు లేదు. రెండో పక్కన విజయసాయిరెడ్డి గారు, ఆయన చంద్రబాబు నాయుడు గారి పైన కేసులు పెట్టే స్థాయి, ఎఫ్ఐఆర్ కడతారంట చంద్రబాబు నాయుడు గారి పైన, మా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారి పైన. ఆయన పైన హత్యాయత్నం జరిగిందంట. ఏమా విజయసాయిరెడ్డి, నీకోటి చెప్తూ ఉన్నా ఈరోజు నేను, నువ్వు భయపడాల్సింది చంద్రబాబు నాయుడు గారిని చూసో అచ్చెన్నాయుడు గారి గురించి చూసో కాదు. నీ ముఖ్యమంత్రి, నీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడు. నువ్వు సొంత చిన్నాననే నిర్దాక్షిణ్యంగా బాత్రూంలో చంపేశాడు నీ ముఖ్యమంత్రి. ఇవాళ మాంత్రికుడి ప్రాణం అంతా చిలకలో ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి గుట్టంతా నీ దగ్గరే ఉంది కదయా. ఆయన గారు అవినీతి చిట్టా అంతా నీ సూట్ కేసులోనే ఉంది. కాబట్టి నువ్వు భయపడితే జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడాలి. సొంత చిన్నానం చూసి తెలుసుకో ఏ విధంగా చంపేశాడు బాత్రూంలో. ఇవాళ అనుకుంటూ ఉన్నారులే విశాఖపట్నంలో. ఆ బాత్రూమ్ సంఘటన చూసిన తర్వాత నువ్వు ఈ రోజున బాత్రూమ్కి వెళ్ళటం మానేసి కాలువ గట్ల తిరుగుతావని అనుకుంటున్నా ఉన్నారు. వాళ్ళ పొద్దున్న లేస్తే కాలువ గట్ల దగ్గర కనపడతా ఉన్నావు అంట నువ్వు. ఎందుకంటే బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం కదా నీకు. రేపు ఎవడొచ్చి నీ బాత్రూంలో నిన్ను చంపేస్తాడో తెలియదు నీకు. అందుకని కాలువ గట్ల తిరుగుతా ఉన్నావు అంట. విశాఖపట్నంలో జనం చెప్తా ఉన్నారు పొద్దున్న లేస్తే. అది నీ పరిస్థితి. నువ్వు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టే స్థాయికి వెళ్ళిపోయావు నువ్వు. ఈ రోజున ఇవాళ జరిగినటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పైన జరిగినటువంటి దాడి ఘటనతో సహా ఈ రోజున మళ్ళీ కూడా మేము జాబితా విడుదల చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డికి నేను సవాల్ చేస్తా ఉన్నా, నీకు ధైర్యం ఉంటే, నీకు నమ్మకం ఉన్నటువంటి దేవుడి పైన నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? తెలుగుదేశం పార్టీ దీనికి కారణం అని చెప్పి నీకు ఆ ధైర్యం ఉందా? నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు బైబిల్ పైన ప్రమాణం చేస్తావా, భగవద్గీత పైన ప్రమాణం చేస్తావా? చాయిస్ నీదే. నేను దేనికైనా రెడీ. నీకు ప్రమాణం చేసే ధైర్యం నీకుందా అని అడుగుతా ఉన్నా. 136 ఘటనలకు పైగా జరిగితే ఈ రోజున ఎక్కడా కూడా ఒక్క ఘటన పైన కూడా చర్య తీసుకోకుండా నువ్వు నంగనాచిలాగా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రత్యక్షంగా నీ పార్టీ నాయకులైనటువంటి దామోదర్ రెడ్డి కానీ, పెట్టెం ప్రతాప్ రెడ్డి కానీ వీరందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. నీ మంత్రులే ఇష్టానుసారం హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా నోరు పారేసుకున్నారు. అయినా కూడా నువ్వు చర్యలు తీసుకోలేదు. నీ మౌనమే ఈ రోజున ప్రత్యక్ష ఉదాహరణ. ఏ రోజు కూడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఆఖరికి నీ దేవాదాయ శాఖ మంత్రి తిరుమలకు సంబంధించినటువంటి సేవా టికెట్లని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి, చిట్ ఫండ్కి లింక్ పెట్టి అమ్మవారి దర్శనం టికెట్లని బ్లాక్లో అమ్ముకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇటువంటి అన్ని సంఘటనలు చూసిన తర్వాత
నేను ఈ రోజున చెప్తూ ఉన్నా జగన్మోహన్ రెడ్డికి, నంగనాచి కబుర్లు కట్టిపెట్టి చర్యలు తీసుకో, లేకపోతే మొన్నే నీ ఏటో చెప్పు దెబ్బలు తిన్నాడు, రామతీర్థంలో రాళ్ళేసి కొట్టారు. ఆ పరిస్థితి నీకు కూడా అతి దగ్గరలోనే ఉంది. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, నువ్వేదో తాడేపల్లి ప్యాలెస్లో పోలీసు పహారా మధ్య 144 సెక్షన్ పెట్టుకుని కూర్చున్నావు. నువ్వు బయటకు వచ్చిన రోజున చెప్పు దెబ్బలు కొట్టడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవాళ మత సామరస్యం దెబ్బతినే విధంగా, రిలీజియస్ హార్మనీ దెబ్బతినే విధంగా నువ్వు చేస్తున్నటువంటి చర్యలని అన్ని మతాల వారు కూడా తిప్పికొట్టే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇప్పటికైనా పాకిస్తాన్ చూసి బుద్ధి తెచ్చుకోవాయా నువ్వు. ఎన్నో విషయాల్లో ఈ రోజున మనం పాకిస్తాన్ పైన పోరాటం చేస్తున్నాం. అటువంటి దేశంలో కూడా హిందూ దేవాలయం పైన దాడి జరిగితే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకున్నారయ్యా. నీకు ఆ మాత్రం బుద్ధి లేదు ఇక్కడ. కాబట్టి ఇవాళ మేము విడుదల చేసినటువంటి జాబితా ఏదైతే ఉందో, ప్రతి ఒక్క దాడి ఘటన వెనుకున్నటువంటి వ్యక్తుల్ని నువ్వు పట్టుకోవాలి, కఠినంగా శిక్షించాలి. నువ్వు దుర్మార్గంగా ఏదో తప్పుడు కేసులు పెట్టి ఏదో చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకునే వాళ్ళు ఎవరు లేరు, ప్రజలు అంతకన్నా లేరు. ఇష్టానుసారం నోరు పారేసుకుంటున్నటువంటి నీ మంత్రుల్ని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించు, కఠినమైనటువంటి చర్యలు తీసుకో. ఆ రకంగా తీసుకోకపోతే మొన్న రామతీర్థంలో నువ్వు చూసావు కదా ఏ రకంగా తరిమి కొట్టారో, అదే విధమైనటువంటి పరిస్థితి నీకు కూడా ఉత్పన్నమవుతుందని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. నమస్కారం.